దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నిజ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ఆవశ్యకతను తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మనతో పాటు శ్రీ ఎంవి రామారావు గారు. యోగా రామారావుగా సుపరిచితులైన శ్రీ ఎంవి రామారావు గారు శ్రీకాకుళంలో గత 42 సంవత్సరాలుగా యోగా విద్యను ఉచితంగా 26 కేంద్రాల్లో బోధిస్తూ అంబేద్కర్ యూనివర్సిటీలో యోగా శిక్షకుడిగా ఎందరో గురువులను తయారు చేశారు. నమస్కారం గురువుగారు. హరి ఓం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మా కార్యక్రమానికి స్వాగతం. సార్, నేను చాలా తక్కువగా మాట్లాడాను మీ గురించి. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నది. సో మీ గురించి మీరు కొంచెం వివరిస్తారా? నా పేరు ఎంవి రామారావు. మొదటిగా నాకు ఈ మానవ జన్మ ప్రసాదించిన పరమాత్మకు, ఈ స్థూల శరీరానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా గురుదేవుల అందరి పాద పద్మములకు శతకోటి వందనములు అర్పిస్తూ, నా పేరు ఎంవి రామారావు. నేను బిఎస్ఎన్ఎల్లో సాధారణ టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యి 17 సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం నా వయసు ఇంకా 78 సంవత్సరాలే. నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 34-35 సంవత్సరాల్లో ఈ బ్రహ్మ విద్య మా పూజ్య గురుదేవులు శ్రీ భల్లాప్రగడ నరసింహారావు గారి దర్శనంతో ఏ విధంగా స్వామి వివేకానంద రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస గారిని చూడగానే ఆకర్షితులయ్యారో, అలాగే మా గురువుగారి పట్ల ఆకర్షితుడినై ఈ యోగ విద్యను నేర్చుకొని గత 42 సంవత్సరాలుగా ఉచితంగానే నా వృత్తి విద్యను నిర్వర్తిస్తూనే బ్రహ్మీ ముహూర్త కాలంలోనూ నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఈ ఉచితంగానే ఈ విద్యను నేర్పిస్తున్నాను. హరి ఓం. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే నినాదంతో ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని గురించి మీరు కాస్త వివరిస్తారా? ఒక భూమి మీదే జీవరాశి ప్రస్తుతం మనకి తెలిసి ఉన్నది. అందరం పుట్టాం, అందరం మట్టిలోనే కలిసిపోతాం, అందరం ఒకే గాలి, ఒకే నీరు, ఒకే భూమి. అయినా ఈ పుట్టిన దగ్గర నుంచి మట్టిలో కలిసిపోయే వరకు మధ్యలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ జన్మ మానవ జన్మ తాలూకా పరమార్థం ఏమిటంటే, వేదములలోనూ భగవద్గీతలోనూ ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్లు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరీ శయనం. అంటే పుట్టడము, మట్టిలో కలవడము, మళ్ళీ కర్మ అనుభవించడానికి జన్మ ఎత్తుతామని మన వేదములు శాస్త్రములు ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. పోనీ అవన్నీ మనకి ఉన్నా విశ్వాసం లేక లేదనుకున్నా, పుట్టిన మొదలు మట్టిలో కలిసిన వరకు మధ్యలో ఆరోగ్యం అనేది ఒక ముఖ్యం. భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆరోగ్యం ముఖ్యం. ఆ ఆరోగ్యమే మహాభాగ్యం. దానిని ప్రపంచ దేశాలకి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యి, ఈ 11వ సంవత్సరం అద్భుతమైన శివుడికి ప్రీతికరమైన 11వ సంవత్సరం ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని యోగా ఆంధ్రప్రదేశ్కి మార్చి ఒకే భూమి అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యము, యోగా ద్వారా తప్పించి ఇక ఏ ద్వారా ఆరోగ్యం రాదు అని చెప్తూ మన ఆంధ్రప్రదేశ్లోనూ మన ముఖ్యంగా విశాఖపట్నంలోనే ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు జరగడం మనందరి తాలూకా మహద్భాగ్యం. సార్, అసలు యోగా అంటే ఏమిటి? ఇది జీవనశైలిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు? నిజానికి యోగా అంటే యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, అందరికీ తెలుసు. యుజ్ అంటే కలయిక. మనలో ఉండే జీవాత్మ దానికి మూలమైనటువంటి పరమాత్మతో కలియడం యోగా అని అంటారు. దీన్ని ఎందుకు కలియాలి అంటే జన్మరాహిత్యం పొందడానికి. జన్మరాహిత్యం పొందలేదనుకోండి, జన్మలో కర్మ అనుభవించడానికి మళ్ళీ జన్మని ఇందాకలే మనం ఆది శంకరాచార్యుల వారి శ్లోకాన్ని విన్నాం.
ఆ జన్మ ఎత్తాము అంటే కర్మ, జన్మ అనేది దుఃఖములతో కూడుకునేది అని మనకందరికీ తెలుసు. ఆ జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇచ్చినటువంటి 4 మార్గములలో మనం ఇప్పుడు సాధన చేస్తున్న రాజయోగ ఒక మార్గం. సార్, అసలు రోజు యోగా చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అంటారు కదా, అందువల్ల యోగా ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తుంది? ఎటువంటి ప్రయోజనాలు అంటే, మనం ఒకప్పుడు ఇప్పుడు ఎంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యుగంలోకి వచ్చాం. టెక్నాలజీ ఎంతో పెరిగింది. అట్ ది సేమ్ టైం మానవుడి తాలూకా ఆరోగ్య పరిస్థితులు ఎంత క్షీణించాయో అనేవి అందరం చూస్తున్నాం. కారణం మన ఆహార వ్యవహారాలలో మార్పులు. యోగము మూలాన్ని మనకి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఒక 40 సంవత్సరాల క్రితం ఏ యోగా లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కారణం రెక్కాడించి డొక్కాడించేవారు పూర్వం మన పూర్వీకులు. ఈ రోజున సౌకర్యాలు సుఖాలు పెరిగి శారీరక శ్రమ లేకుండా కేవలం ఆహారమే తిని వ్యాయామం లేకుండా ఉండడం ఒక కారణం. ఆరోగ్యానికి ఆహారమే కాకుండా మన వ్యవహారం కూడా ముఖ్యమైనది. శాస్త్రం చెప్తున్నది ఏమిటంటే, మనస్సు అనేదే మనహ్యేవ మనుష్యానాం కారణం సర్వకర్మ బంధ మోక్షణాత్ అని వేదవాక్కు శాస్త్రములలో ఉన్నది. అదే ఈనాటి సైన్స్ పాజిటివ్ థింకింగ్ అని. ఎవరైతే పాజిటివ్ థింకింగ్తో ఉంటారో వాళ్ళకి ఏ వ్యాధులు రావని 4 విధాలైన పాజిటివ్ హార్మోన్స్, డోస్, డోపామైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఇవన్నీ కూడా మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ అయ్యి ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన సైన్స్ కూడా చెప్తున్నది. కనుక మన ఆహారములోనూ వ్యవహారములోనూ మార్పులు తెస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. లేకపోతే ఈ రోజున మనం చూస్తున్నాము, బీపీ షుగర్లు అనే లేని మనిషి లేరంటే ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఈ రెండు కూడా ఆహారము కొంత కారణమైన ఈ రెండిటిని మానోశారీరక వ్యాధులు అంటారు. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మన మనస్సులో ఉన్న, ఈ రోజున మనం ఉపయోగిస్తున్న పుట్టిన పిల్లడు కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్ అనే ఈ మూడిట్ల మూలాన్నే మన రోగాలకి ముఖ్య కారణం. 40 సంవత్సరాల క్రితం ప్రతి వ్యక్తిలోనూ ప్రేమ, దయ, జాలి, కరుణ, శాంతి, సహనం, సేవ అనే పాజిటివ్ భావములు ఉండేవి. పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ అయ్యాయి. ఈ రోజున ఎక్కడ చూసినా మనం మరి ఆ మాటలు కూడా అనడానికి నోరు రావడం లేదు. ఈర్ష్య, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం, ఏ సంబంధం లేకపోయినా ఒకరిని ద్వేషించడం అనే మెంటల్లో ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. దానికి కారణం స్వార్థం. ఈ నెగిటివ్ ఎమోషన్స్ మూలాన్నే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. గురువుగారు, యోగ సాధనలో కొందరు ఆసనాలు వేస్తుంటారు, మరికొందరు ప్రాణాయామం చేస్తూ ఉంటారు, మరికొందరు ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, మరి వీటి ప్రాముఖ్యత గురించి కొంచెం వివరిస్తారా మాకు? మన శరీరం అనేది మన పతంజలి మన ఆరోగ్య సూత్రాల ప్రకారం 5 కోశములు మన శరీరం. ఆ 5 కోశములు ఏంటంటే, మొదటిది అన్నమయ కోశం. అంటే అన్నం తింటేనే పెరిగేది, అన్నం లేకపోతే కృషించేది, నశించేది అని. అన్నము అంటే జీవ పదార్థం, ఇది అన్నమయ కోశం. రెండవది ప్రాణమయ కోశం. అంటే గాలి పీలిస్తేనే ఈ శరీరంలో జీవకణములు ఉత్పన్నమయ్యి ప్రాణంతో ఉంటాము. గాలి పీల్చకపోతే ప్రాణం పోయి ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఆ రెండవ దాన్ని ప్రాణమయ కోశం అన్నాం. ఈ అన్నమయ కోశంలోకి ఆ ప్రాణమయ కోశం వచ్చిన తర్వాత మనస్సు అనేది ఒకటి మనలో ఉన్నది, మనోమయ కోశం.
ఈ మనోమయ కోసం ఈ పంచేంద్రియాలని నియంత్రణ చేస్తూ తిప్పుతుండడం మూలాన్ని మన ఆరోగ్యానికి మూల కారణం మనోమయ కోసం. ఈ మనస్సు చెప్పిన పనంతా ఇంద్రియములు చేసే కంట విజ్ఞానమయ కోసం అని ఇంకొకటి ఉన్నది, శాస్త్రం చెప్తున్నది. అంటే మనస్సు చెప్పినది అంతా చేయకంట వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే చెడ్డది అని చెప్పేదే విజ్ఞానమయ కోసం. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, సుజ్ఞానం వేరు, ప్రజ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. ఇలాగ జ్ఞానాల్లో ఉన్నాయి. కానీ మన హఠయోగంలో ఆ 4వ కోశాన్ని విజ్ఞానమయ కోశంగా చెప్పారు. విజ్ఞానము అంటే మన శాస్త్ర జ్ఞానాన్ని లోక కళ్యాణార్థం వినియోగించేదాన్ని విజ్ఞానం అంటాం. మనకి లభించిన జ్ఞానాన్ని పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే జ్ఞానాన్ని ప్రజ్ఞానము అని అంటాం. ఈ విధంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశములు ఆరోగ్యంగా ఉన్న తర్వాత అప్పుడు వీటికి అన్నిటికీ మూల కారణమైన ఆధ్యాత్మిక కోశం, అదే సత్ చిత్ ఆనందమయ కోశం. ఈ 5 కోశములు కలిగే ఈ మానవ దేహం. ఈ 5 కోశాలని ఏకకాలంలో ఆరోగ్యవంతం చేసే జన్మరాహిత్యాన్ని ఇచ్చేదే యోగ విద్య. అందులో మీరు అడిగినట్లుగా ఆసనాలు అనేది ఈ అన్నమయ కోశానికి, ప్రాణాయామము అనేది ఈ ప్రాణమయ కోశానికి, ఇక ధ్యానము అనేది మన మనోమయ విజ్ఞానమయ కోశములకి సంబంధించినటువంటివి. ఈ 4 ఆసనములు, ప్రాణాయామ, ధ్యానము మొదలైనవి. గురువుగారు, ఓంకారం విశిష్టత గురించి కాస్త వివరిస్తారా మాకు? ఓంకారం వేదములు చెప్పినవే మనం చెప్పుకోవాలి. మనకి తెలిసినది సముద్రంలో నీటి బొట్టులో కోటో వంతు కూడా ఎంతవరకు మానవుడు కనిపెట్టలేకపోయాడు ఓంకారంలో ఎంత శక్తి ఉన్నదో. అనంతావై జ్ఞానాహ అయిన వేదములు చెప్పినవి తస్య వాచకః ప్రణవః. అంటే ఎవరైతే ఈ సృష్టికి మూలమో ఆయన పేరే ప్రణవము అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసుడు చెప్తారు. ఓం ఇతి ఏకాక్షరం పరం బ్రహ్మ స్వరూపము. ఓం అనేది అది ఒక ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రెజెన్స్, ఇంకా అనంతమైన శక్తి. ఆ ఓంకారంలో ఉన్న శక్తిని కొలిచే ఎక్విప్మెంట్ ఏది ఎప్పటికీ కూడా మన దగ్గర లేదు. ఇప్పటికే పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మనకి తెలిసి ఓంకారంలో అకార, ఉకార, మకార శబ్దములు ఉన్నాయని, ఆ శబ్దములతో అకారము బ్రహ్మతత్వమని, ఉకారము విష్ణుతత్వమని, మకారము శివతత్వమని, ఈ సృష్టి స్థితి లయలకు మూల కారణమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఆధ్యాత్మికంగా బాగుంటుంది అని మన శాస్త్రవచనం. సైన్స్ పరిశోధనలు చేసి ఓంకారంలో ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా, గామా లాంటి తరంగముల మూలాన్ని మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ అయ్యి ఈ 5 కోశాల్లో ఉన్న మలినాల్ని తొలగించి శుభ్రపరుస్తుంది అని చెప్పడమే కాకుండా ఆ చాంటింగ్ ఆధ్యాత్మికంగా లక్ష లాభాలు ఉన్నా మనం ఈ రోజున సైన్స్ చెప్పిందే నమ్ముతున్నాం. ఆ ఓంకారం స్మరించడం మూలాన్ని మన వోకల్ కార్డే అంటే విశుద్ధి చక్ర అని మేమంటాము, థైరాయిడ్ గ్లాండ్ అని సైన్స్ అంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న దోషాలన్నీ పోయి ఓంకారాన్ని ఉచ్చరించడం మూలాన్ని థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మరి థైరాయిడ్ గ్లాండ్ ఉపయోగాలు ఏంటో మీకు తెలుసు. ఇంకా ఓంకారం అనే శబ్ద తరంగముల మూలాన్ని మన ఊపిరితిత్తులలో ఆ శబ్ద తరంగములు వెళ్ళి గాలి గదులలో ఉన్న మలినాలన్నీ తొలగించి ఆ గాలి గదులకి ప్రాణశక్తి అందించి ఆక్సిజన్ కన్వర్సేషన్ కెపాసిటీ ప్రణవ శబ్ద తరంగములు పంపిస్తున్నాయని పరిశోధనలో తేలింది. ఒక్క ఊపిరితిత్తులకే కాకుండా గుండె
గుండె గదులు, గుండె కవాటములు, పుపుస ధమనులు, పుపుస సిరలలో చైతన్యం కలిగించి ఈ రోజున మనం చెప్పుకుంటున్న బ్లాక్స్, ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఆ ఓంకారంలో వచ్చిన శబ్ద తరంగములతో మన హార్ట్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా రెస్పిరేటివ్ సిస్టమ్, ఈ విధంగా హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. మూడవది ఓంకారములో ఆఖరణ వచ్చి దీర్ఘంగా మకారం ఉచ్చరించడంతో ఉడియాన బంధ జరిగి పొట్ట లోపలికి వెళ్ళి మన జీర్ణ గ్రంథులు కూడా శక్తివంతం అవుతాయి. ఈ విధంగా ఓంకారం మూలాన్ని ఇవన్నీ సైంటిఫిక్ అడ్వాంటేజెస్. ఇక స్పిరిచువల్గా ఓంకారంలో వచ్చిన శబ్ద తరంగంలో ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటారో వారి ఎన్విరాన్మెంటల్ అంతా కూడా ప్రశాంతంగా తయారవుతుంది. ఇది మనం చూసాం. గౌతమ బుద్ధుణ్ణి చంపడానికి అంగుళీకుడు అనే రాక్షసుడు వెళ్ళినప్పుడు ఆయన ఆరాలోకి వెళ్ళగానే ఆయన హింసా ప్రవృత్తిని వదిలేసి గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా మారిపోయాడని. అలాగే ఎవరైతే ఓంకారాన్ని స్మరిస్తుంటారో వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ప్రశాంతంగా అవుతుంది. ఎవ్వరు అక్కడికి వెళ్ళినా ఏంటో తెలియని ప్రశాంతత ఆ ఆరాలో ఆ ప్రాంతంలో ఉన్నది అని అనిపిస్తుంది. రెండవది ఓంకారం మన ధ్యానానికి ముఖ్యం. ధ్యానము అంటే అనంతమైన జ్ఞాన నిధిని మనలో ఎంత శక్తి ఉన్నదో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఆ అనంతమైన వీఆర్ నాట్ యూజింగ్ ఇట్, సో వీఆర్ లూజింగ్ ఇట్. ప్రణవారాధన చేస్తే అనంతమైన మనలో దాగి ఉన్న జ్ఞానం బయటికి వచ్చి లోక కళ్యాణార్థం ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. ఇది ఓంకారం తాలూకా కొన్ని లాభాలు. ఇంకా ఇందులో 1:4 ప్రాణాయామ ఉంది. అంటే 1 యూనిట్ కాలం గాలి పీల్చి 4 యూనిట్ల కాలం ఇందాకలా మనం చెప్పినట్లుగా అకార ఉకార మకారములు అయితేనేమి ఆల్ఫా బీటా డెల్టా తీటా గామా తరంగములతో ఓ అని బొగ్గు పులుసు వాయువు బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ప్రతిసారి ఓంకారం ఉచ్చరిస్తున్నంతసేపు శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నీ, ఎందుకంటే పూరకం కంట రేచకమే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ శరీరంలో ద్రవ రూపంలో పేరుకుపోయిన మలిన పదార్థాలన్నీ కరిగి కదిలి మరల గుండెకి ఊపిరితిత్తులకు వచ్చి శుద్ధిపడి ఖాళీ అయిన ఊపిరితిత్తుల్లోకి రెండవసారి సైన్స్ చెప్తున్న ఆక్సిజన్ ఆధ్యాత్మికంగా ప్రాణశక్తి ఎక్కువగా వెళ్ళడానికి కేవలం ఓంకారం అనే ఏకాక్షరీ మంత్రమే పరంబ్రహ్మ స్వరూపము. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మరి ఈ విద్యార్థులు పరీక్షల సమయాలు వచ్చేసరికల్లా చాలా స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. బాగా చదివిన స్టూడెంట్స్ కూడా ఉన్నదంతా మర్చిపోతూ ఉంటారు. ఈ విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడానికి, పరీక్షల సమయంలో ఒత్తిడి లోనవ్వకుండా ఉండడానికి ఎటువంటి యోగా ఉపయోగపడుతుందంటారు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందమ్మా. విద్యార్థులు పరీక్ష సమయంలో చదివితే టెన్షన్ కాకపోతే ఏమొస్తుంది? మనకి నీళ్లు కావాలన్నప్పుడు నుయ్యి తవ్వుతామా? ముందే నుయ్యి తవ్వి నీళ్లు ఉంచుకుంటే నీళ్లు తాగడానికైనా ఇల్లు ఆర్పడానికైనా పనికొస్తాయి. మనం ఈనాటి విద్యార్థులలో ఈ పరీక్షల ముందే టెన్షన్ రావడం, ఆ తర్వాత లేనిపోని విపరీతమైనటువంటి ఊహించని చర్యలు చేయడానికి కారణం చదవడంలో ప్రణాళిక లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, సమయపాలన లేకపోవడం, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ లేకపోవడం మూలాన్నే మీరన్నట్టు పరీక్ష సమయంలో అవన్నీ వస్తున్నాయి. కేవలం పరీక్షల కోసం చదివేదే చదువు కాదు, మార్కుల గురించి చదివేది అసలు కాదు. మార్కులు కాదు, విద్యార్థులలో కావలసింది మార్పులు. మొదటి నుంచే తల్లిదండ్రుల సహాయం, గురువుల సహాయం తీసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ఏ రోజు పాఠాన్ని ఆ రోజు చదువుతూ
ఇందాకలు చెప్పినట్లుగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు శుద్ధిగా ఉంచుకోవడానికి ఏ విద్యార్థి అయితే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సులభ ఆసనములు, ప్రాణాయామము, సూర్య నమస్కారములు, ప్రణవారాధన, ధ్యానం ఒక్క 21 నుంచి 40 నిమిషాలు చేస్తే, సూర్యోదయానికి పూర్వం చేస్తే, ఇంకా ఆ విద్యార్థి ఈ మార్కులు కాదు, ఆ విద్యార్థిలో వచ్చిన మార్పులు ఈ దేశానికి, విశ్వానికి శాంతిని కలిగిస్తాయి. అంతగా తప్పించి పరీక్షలలోనే చదువుతాను, ధనం గురించే చదువుతాను అంటే ఆ ఆలోచన వేరు. మన పిల్లలు ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక అకౌంటెంట్ అయినా, ఒక సైంటిస్ట్ అయినా, ఒక ఎవరైనా ముందు వాడు మానవుడిగా ఉండాలి. సమస్తలోక సుఖినో భవంతు, మానవ సేవే మాధవ సేవ, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేటటువంటి గుణం ఉన్న ఒక ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేదే ఈ యోగ విద్య. ప్రతి విద్యార్థి యోగా చెయ్యాలనే మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్రప్రదేశ్గా చేసి సుమారు 5 కోట్ల మందిలో 2 కోట్లు పైగా జనాలకి తీసుకెళ్ళడానికి ఖర్చు పెడుతున్నారు. ఏ విధంగా మన ఇంటిలో అందరం కలిపి భోజనం చేస్తామో, అందరం కలిపి ఆనందంగా ఉంటామో, అలాగే ఇంటిలో అందరూ కలిపి యోగా చేసినప్పుడే ఆహారములాగే యోగా కూడా ఒక కంపల్సరీ ఐటెం పెట్టుకున్నప్పుడు ఆ ఇల్లు బృందావనము, నందనవనము అయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారమ్మా. ఇది యోగా తాలూకా గొప్పతనం. సార్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మనం వింటూ ఉంటాం, నిద్ర పట్టడం లేదు, నిద్ర గురించి ఏవేవో ట్యాబ్లెట్స్ వేసుకుని అయినా కూడా అవి కూడా అలవాటైపోయి నిద్ర సరిగ్గా రావటం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు సార్. ఈ నిద్ర నాణ్యత పెరగడానికి యోగా ఉపయోగపడుతుందా సార్? నిద్ర అనేది అలసిన అవయవములకు విశ్రాంతినిచ్చేది నిద్ర. మళ్ళీ నిద్రలో కొత్త శక్తి మనకి వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ రోజున శారీరక శ్రమ లేకపోవడం ఒకటి. ఇక మానసికంగా ఎక్కడ మనం చూసినా మనం స్వార్థపూరితమైనటువంటి కర్మలే చేస్తున్నారు. కనుక మనస్సులో ఆ టెన్షన్ మూలాన్ని, శారీరక శ్రమ లేకపోవడం మూలాన్ని నిద్ర పట్టకపోవడం ఒక ముఖ్య కారణం. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవరికైతే నిద్ర పట్టడం లేదో వాళ్ళు రోజులో ఒక్కసారి హీనులకు దీనుల దగ్గరికి వెళ్ళి ఒక్కరికో ఇద్దరికో సేవ చేసి అన్నదానమో, వస్త్రదానమో, జ్ఞానదానమో చేసి రమ్మనండి. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఎంత ప్రశాంతమైన నిద్ర పడుతుందో గమనించమనండి. అలాగే నిద్రపోయే ముందు 21 సార్లు తక్కువ లేకుండా ప్రణవాన్ని ఉచ్చరించి చూడమనండి. ఆ తెలిసి తెలియక మెదడులో పేరుకుపోయిన ఆ ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దర్ప, అహంకారాలనేటివన్నీ కూడా ప్రణవ శబ్ద తరంగములతో బయటికి వెళ్ళిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మా ఫ్రీ గురుకుల యోగా సంస్థలో నేను గత 43 నెలలుగా కొన్ని వేల మందికి ఆన్లైన్లోనే యోగా చెప్తున్నాను. మీరు చెప్పిన సమస్య ఉన్న 100 మంది ఎటువంటి మందులు వాడకంట కేవలము 7 నిమిషములలో 21 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి అద్భుతమైన నిద్రే కాదు, ఈ 5 కోశాలలో ఆరోగ్యం పొందేర్రా తల్లి. నిద్రకి ఏ మాత్రలు వేసినా మనకి ప్రమాదమే. ఒక్క ప్రణవమే నిద్రకి మందు అని చూడండి, చేసి చూడండి. తప్పనిసరిగా ఫలితాన్ని నిద్రకి ప్రణవమే మందు. సార్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని అలా చెప్తూ ఉంటారు.
మరి అలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి శారీరక శ్రమ అనేది లేకుండా పోతూ ఉంటుంది. డెలివరీ టైంలో చాలా ఇబ్బంది గురవుతూ ఉంటారు. దానివల్ల సర్జరీస్ అవి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ యోగా సాధన వల్ల ఈ డెలివరీ అది ఈజీ అయిన మార్గం ఏమైనా ఉంటుందా సార్? దీనికి ప్రశ్న నాకు కంట మన అమ్మలకి కంట అమ్మమ్మలకి అడిగితేనే చెప్తారు. పూర్వం మన అమ్మమ్మలు 10 మందికి తక్కువ లేకుండా కనేవాళ్ళు. అన్ని సహజ ప్రసవములు. నేను మా అమ్మకి 9వ సంతానం. నాకు ముందు వెనకాతలా ఉన్నారు. మా అమ్మ సహజ ప్రసవం. మేము రైతు బిడ్డను. నేను తన పురుడు తాను పోసుకోవడమే కాకుండా మా అక్క పురుడు కూడా మా అమ్మకు పోసి ఆ పిల్లల్ని పాలించేది. పూర్వం ఏ మహిళ ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకోలే. పనులు చెయ్యాలి. ఏ పనులు చెయ్యాలో ఆ పనులు చేసేవారు పూర్వం. ఎవరైతే సాధారణమైన పనులు చేసుకుంటూ మరి అండాశయం మీద గర్భాశయం మీద ఒత్తిడి కలిగే బరువులు ఎత్తడం లాంటి పనులు కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే సుఖప్రసవం అవుతుంది. ఇది నేను మాటలు చెప్పడం కాదు. నాకు 5 పిల్లలు, 5 కూడా నా భార్యకి సహజ ప్రసవం. మా అమ్మాయికి 2 పిల్లలు నా దగ్గరే నేను ప్రెగ్నెన్సీ నుంచి చేశాను. మా అమ్మాయికి 2 పిల్లలు కూడా సహజ ప్రసవం. వీళ్ళే కాదు, ఎంతోమంది మా యోగ సాధకులు అడిగితే తేలికగా పనులు చేసుకుంటూ ఈ రోజున బెడ్ రెస్టు అని రకరకాలైనటువంటి మనం ఇది చేసి చిన్న పని కూడా చేయకుండా చేసేసి మనం అవసరమైన దానికంట ఇది రెస్టు ఆహారం ఫీడ్ చేసి మూలాన్ని సహజ ప్రసవం కాకుండా ఈ మిగతావి కృత్రిమమైనటువంటి ఈ భారతదేశంలోనే ఇది ఎక్కువగా ఉందిరా తల్లి. ఇతర దేశాల్లో సహజ ప్రసవానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అది మీకు తెలుసు. నేను చదివాను, విన్నాను. కనుక తేలికపాటి పనులు చేసుకుంటూ తేనె ఖర్జూరం తిన్నప్పుడు ఆ ఊంబులో విస్కసిటీ అంటే చిక్కటి మావి ద్రవం తయారయ్యి ఆ మావి సంచి ఈ తేనెలోనూ ఖర్జూరంలో ఉన్న ఐరన్తో గట్టిగా తయారయ్యి ఉప్పుని తగ్గించినాడు ఆ ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ లాంటివి తగ్గిపోయి బలమైన ఆహారాన్ని తీసుకుంటూ మనస్సు ప్రశాంతంగా ఉంటూ ప్రహ్లాద అభిమన్యు విద్యులలాగా ఆ ప్రెగ్నెన్సీ టైంలో మంచి భక్తి గీతాలని కానీ రామాయణ భారతాలు కానీ చదివి మనస్సు ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆ బిడ్డ తప్పనిసరిగా భరత జాతిని ఉద్ధరించే బిడ్డగా తయారవుతాడు. అదే ప్రహ్లాద అభిమన్యు విద్య అంటారు. ఇప్పుడు పిల్లలని చిన్నపిల్లలకి కూడా సెల్ ఫోన్ ఇస్తే కానీ పాలు తాగట్లేదు. కారణం ఏంటంటే ఆ బిడ్డ గర్భంలో ఉండేటప్పుడు తల్లి రోజుకి 4 నుంచి ఇప్పుడు మీరు చెప్పారు కదా విశ్రాంతి తీసుకొని రకరకాల యూట్యూబులు సెల్లు చూడడంతో ఆ లోపల ఉన్న బేబీ కూడా దానికే అలవాటైపోయి ఈ రోజున మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది గురువులు నిజంగా హైదరాబాదులో శ్రీ జగన్ గురూజీ గారు ఈ అభిమన్యు ప్రహ్లాద విద్యల్ని పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం మార్చలేకపోతున్నాం. కడుపులో ఫారం ఉన్న దగ్గర నుంచే ఏ విధంగా హిరణ్యకశిపుడు అనే మహారాక్షసుడికి పెట్టబోయే బిడ్డ ఇంకెంత పెద్ద రాక్షసుడు అవుతాడో అని సంహరించకపోతే దేవేంద్రుడు నారదుడి తీసుకెళ్ళి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి అటువంటి రాక్షసుడు కడుపున నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొందిన ప్రహ్లాదుడు తయారయ్యాడు. ఆ విద్యకు కృషి చేస్తున్నారు అటువంటి గురువులు పాదపద్మములకు నమస్కరిస్తూ మన గర్భవతులు అందరూ కూడా దయచేసి ఆ సమయంలో బలమైన ప్రకృతి సహజమైన ఆహారాన్ని ఫలములని ఆహారంగా తీసుకొని ద్రవ పదార్థాలని ఆహారంగా తీసుకొని అందరితో రామాయణ భారత భాగవతాది గ్రంథాలని మంచి ఆధ్యాత్మిక పాటలను వింటూ ఉంటే అలాగా పుట్టే పిల్లలు అద్భుతంగా మేధావులుగా పుడతారు తల్లి. హరి ఓం. సార్ ఈ రోజుల్లో చాలామంది నోటంట
ఎవరి నోటంటే విన్నా మేము స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాము, యాంగ్జైటీగా ఉంది, ఇంట్లో స్త్రీలకు కూడా పని ఒత్తిడి, ఆఫీస్లో మగవాళ్ళకు పని ఒత్తిడి, ఇలా ప్రతి ఒక్కళ్ళు రోజు అదే విషయం చెప్తూ ఉన్నారు సార్. మానసికంగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యోగా సాధన వల్ల వీటిని జయించవచ్చా సార్? ఈ టెన్షన్ పడడానికి కారణం నేనే అని అనుకోవడమే ముఖ్య కారణం. నేను ఈ దేహాన్ని, నేనే అన్నిటికీ కారణం అని అనుకోవడమే ప్రథమ కారణం. అది చాలా మంచి ఆలోచన కాదు. ఒక దివ్యమైన శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా చూసినా చూడకపోయినా ఒక దివ్యమైన శక్తి ఈ ఒక ప్రణాళిక ప్రకారం ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఒక పని చేసి మనం అనుకున్నట్లు జరిగిపోతే అది నా మూలాన్నే జరిగిందని, జరగకపోతే ఆ నా మూలాన్నే జరగలేదు అని వేసుకోవడం మూలాన్నే సంతోషానికి ఎంత పొంగిపోతున్నారో దుఃఖానికి కూడా అంతే కుంగిపోయి ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్లు పెట్టుకోవడమే కాకుండా కష్టాలని నా మూలాన్నే వచ్చేయి అని డిప్రెషన్లోకే వెళ్ళిపోవడం కాకుండా ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా చంపేసి తాము కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ అజ్ఞానం. నా మూలాన్నే జరుగుతుంది అనే అజ్ఞానంతో చేస్తున్న మహాపాపాలు. ఒక దివ్యమైన శక్తి నడిపిస్తుంది. దానికి మనం బాధ్యులం కాదు. మన కర్మ ఫలితమే మనకి నడిపిస్తున్న అద్భుతమైన కర్మజ్ఞానం ఒక భారతీయ శాస్త్రంలోనే ఉన్నది. సంచిత ప్రారబ్ధ ఆగామ కర్మలానుసారం. ఆ విధంగా మనం ఏ పని జరిగినా అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్ ఈజ్ ఆ భగవద్గీత అనేది ఒక ఎన్సైక్లోపీడియా, అనంతమైన జ్ఞానం. పరమాత్మ ఒకటే చెప్తాడు, చేసేడు వాడను నేనే, చేయించేడు వాడను కూడా నేనే, నువ్వు కాదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు. కర్మ చేయుటియే నీ వంతు, కర్మ ఫలితం నీది కాదు, నీకు నేను ఇస్తాను అంటాడు. పని చెయ్యు, అలాగని పని చేయమనలే, పని చెయ్యు, కర్మ ఫలితాన్ని నాకు త్యాగం చెయ్యు, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నేను ఇస్తాను, ఈ విశ్వానికి అంతా నేనే అని చెప్తాడు. కనుక దాని మీద విశ్వాసంతో మన పనులు సత్యమేవ జయితే, సత్యాన్ని మాట్లాడడం, ధర్మో రక్షిత రక్షిత, ఆ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి, సత్యాన్ని పలికిన వాళ్ళకి ఇందాకలా మీరు చెప్పారే ఈ టెన్షను, స్ట్రెస్సు, ఈ ఆందోళనలు అవేవి రావమ్మా. ఆ సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు వాళ్ళే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వీరితో ఒక 5 నిమిషాలు ఉంటే బాగుండని మనకు అనిపించడానికి కారణం సత్యము, ధర్మము. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం వదిలేస్తామో, ఇది నేను ఉదాహరణలతో చెప్పక్కర్లేదు, అనుభవిస్తున్న వాళ్ళమే. ఆ రెండు లేకపోతే, వెలుతురు లేకపోతే మిగిలిందంతా చీకటే. చీకటి విశ్వం అంతా చీకటే ఉన్నది. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. వెలుతురు లేకపోతే మనం చీకట్లోనే ఉంటాం. నేనే ఆకారము, అహం ఆకారము అనుకోవడమే చీకటి. నేను కాదు, పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానజ్యోతిని వెలిగించినాడు. ఈ అహంకారం అనే మాయ పోయి హాయిగా ఉన్నా లేకపోయినా సుఖంగా, సంతోషంగా, శాంతిగా, ఆనందంగా ఉండొచ్చు. మనకి 4 స్టేజెస్. 1 సుఖం, 2 సంతోషం, 3 శాంతి, 4 ఆనందం. ఈ 4 స్టేజెస్ ఆఫ్ ది సిస్టమ్. మన 4 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము. ఈ 4 శరీరాలు అనుభవిస్తున్నవే సుఖము, శాంతి, సంతోషము, ఆనందం. ఇలాగ ఈ 4 శరీరాలు బాగుండాలి అంటే సత్యాన్ని మాట్లాడడం, ధర్మాన్ని ఆచరించడం తప్పించి వేరే మందులు ఏవి కూడా మనకి రక్షించవు. హరి ఓం. సార్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు టైం సరిపోవటం లేదు యోగా చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, నేను చాలా బిజీ అని చెప్పుకుంటూ ఉంటారు.
మరి ఈ యోగా చేయడానికి అనుకూలమైన సమయాలు ఏంటి, ఏ సమయంలో చేయవచ్చు, ఎంతసేపు చేయాలి అన్నది వివరిస్తారా? నో టైమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అంటారు అబ్దుల్ కలాం గారు. మనం చూస్తున్నాము, అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక 100 మంది దినచర్యలు తీసుకోండి, వాళ్ళెవరు సూర్యోదయం వచ్చిన తర్వాత లేవరు. ఎవరిని తీసుకోండి, మన అబ్దుల్ కలాం గారు తెలుసు. అలాగే మన కళ్ళ ముందే ఉన్నారు. మనం ఎప్పుడో 8,74,000 సంవత్సరాల క్రితం రాముణ్ణో తీసుకోవాలి, జరిగినవే. కృష్ణుడిని తీసుకున్న మన కళ్ళ ముందు ఉన్న వీళ్ళనైనా చూడండి. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోండి. అబ్దుల్ కలాం గారు ఎంతమంది, ఎవరైనా సూర్యోదయం తర్వాత లేచారా? ఈనాడు వరల్డ్లో టాప్ 100 పీపుల్ని తీసుకోండి, వాళ్ళ దినచర్యలు గమనించండి. వాళ్ళలాగా మేము అయిపోవాలి కానీ మేము అంటే ఎలాగా? కనుక కాలం ఎవరికైనా, ఆ వరల్డ్ టాప్ 100 పీపుల్కైనా మనకైనా ఉన్నది ఒక రోజులో 24 గంటలే, 1440 నిమిషాలే. ఎవరైతే సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళతారు. మనం ఈ రోజున ఆధునిక మానవుడు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అనుభవిస్తున్న మానవుడిని చూసుకోండి. సమయం లేదన్నారు కదా, ఒక 2 రోజులు మీరు డైరీ రాయండి, ఏం చేస్తున్నారో అదే రాయండి, సూక్ష్మంగా రాయండి. ఎన్ని గంటలు లేస్తున్నారు, ఎన్ని గంటలు పడుకుంటున్నారు, మేలుకొని ఉన్న సమయంలో ఏం చేశారో రాయండి. అందులో యూజ్ఫుల్ టైం ఎంతో చూడండి, యూజ్ లెస్ టైం ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ నాటి మానవుడు గడుపుతున్న సమయంలో 80% యూజ్ లెస్ టైమే గడుపుతున్నాడు. యూజ్ఫుల్ టైము 20%, అది కూడా బలవంతాన్ని ఉద్యోగం గురించో వ్యాపారం గురించో తన సొంత పనుల గురించో. ఎవరిని చూడండి, సెల్ ఫోన్లో ఎన్ని గంటల కాలాన్ని గడుపుతున్నారో చూడండి. విద్యార్థులు ఎన్ని గంటలు క్రికెట్ కన్ను రెప్ప వెయ్యకంట చూస్తున్నారో గమనించండి. ఎన్ని గంటలు క్రిటిసిజం అని, క్లబ్బులని, పబ్బులని, మత్తు పదార్థాలని గడిపేస్తున్నారో గమనించండి. అన్నిటికి గడిపే కాలంలో యోగా చేయడానికి ఒక్క మినిమం 7 నిమిషముల సమయం లేదా? 7 నిమిషములు సమయం దొరికితే 14 నిమిషాలు మల్టిప్లైడ్ బై 7వ ఎక్కం మన జీవితానికి చాలా ముఖ్యం. ఏ విధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన 7 కొండల స్వామి 7 కొండల మీద ఉన్నాడో, మన శరీరంలో కూడా షట్చక్రాలు ఉన్నాయో, ఈ 7 అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 7 నిమిషాలు ప్రణవారాధన చెయ్యండి. మరొక్క 7 నిమిషాల సమయం ఉంటే సూర్య నమస్కారాలు వేయండి. ఇంకొక 7 నిమిషాల సమయం ఉంటే సులభమైన ఆసనాలు వేయండి. ఇంకొక 7 నిమిషాలు, 4 7లు 28 నిమిషాలు మీరు మౌనంగా సాక్షిభూతులుగా ఉండడం చాలా కష్టం. ఆ మౌనంగా లోపలికి శ్వాస వెళుతున్నప్పుడు సో అని, శ్వాస బయటికి వస్తున్నప్పుడు హమ్మని 7 4లు 28 నిమిషాలు కేటాయించి చూడండి. 100కి 100 మార్కులు వస్తాయి. 21 నిమిషాలు ఉపయోగించారా, 100కి 75 మార్కులు మీ జీవితంలో వస్తాయి. 14 నిమిషాలు ఉపయోగించారా, 50 మార్కులు వస్తాయి. 7 నిమిషాలు ఉపయోగించారా, 40 మార్క్స్ వస్తాయి. అసలు ఉపయోగించలేదా, 0 మార్కులు వస్తాయి. ఓకేనా? హరి ఓం. ముఖ్యంగా యోగా సాధన ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు కాస్త వివరిస్తారా సార్? ఒక్కటేనమ్మా, దృఢమైన సంకల్పం, ఒక డిటర్మినేషన్ ఉండాలి. నేను ఏదైనా సాధిస్తాను అనే సంకల్పం, నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా కుటుంబం గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నేను కన్న పిల్లల గురించి, నన్ను కన్న నా తల్లిదండ్రుల గురించి, నాకు ఈ సంఘం గురించి, సమాజం గురించి, దేశం గురించి ఏదైనా చెయ్యాలని దృఢమైన సంకల్పం కానీ మనసులో పెట్టుకుంటే మార్గం అదే కనిపిస్తుందమ్మా. బద్ధకమే మనకి పెద్ద శత్రువు.
బద్ధకానికి మించిన శత్రువు మనకి లేదు. కనుక సూర్యోదయానికి పూర్వం ఎవరైనా ఈ ఆరోగ్యంగా ఉంటే కదా, ఇప్పుడు మనం కొన్న బండి ₹1,00,000 స్కూటర్కి సర్వీసింగ్ చేస్తాం, 10 లక్షల కారుకి ఆ కిలోమీటర్లు అయిపోగానే సర్వీసింగ్కి ఇస్తాం. కానీ వెలకట్టలేదే ఈ దేహం. ఎన్ని లక్షలు ఇచ్చి కిడ్నీలు కొంటున్నాం, దొరకట్లేదు. ఎన్ని లక్షలు ఇచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నాం, ఎన్ని లక్షలు ఇచ్చి లివర్ మార్చుకుంటున్నాం, ఎన్ని లక్షలు ఇచ్చి ముడుకులు చెప్పులు మార్చుకుంటున్నాం. వెలకట్టలేని ఈ దేహం గురించి ఆ మాత్రం సమయాన్ని కేటాయించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, ఫలములనే ఆహారంగా తీసుకోవడం ఫలహారం. ప్రకృతితో ఈ పంచభూతాలతో తయారైంది ఈ దేహం. మన శరీరం బ్రహ్మాండంలో ఏముందో ఈ పిండాండంలో కూడా అదే ఉన్నది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. గాలి పీల్చి వదులుతున్నాం, బ్రహ్మాండంలో ఉంది, మనలోనే ఉంది. నీరు బ్రహ్మాండంలో ఉంది, మనలో కూడా నీరు ఉన్నది. అగ్ని బ్రహ్మాండంలో ఉంది, మనలోనే కూడా ఉంది, 98.4 డిగ్రీస్. శూన్యం ఆకాశంలో ఉంది, మనలోనూ శూన్యం ఉంది. కనుకే గుండెల నుంచి రక్తం మెదడుకి, క్రింద నుంచి రక్తం గుండెలకి. ఈ శూన్యం ఉండబట్టే హార్ట్ పంపు చేయగలుగుతుంది. ఆకాశం ఉన్నది, పృథ్వీ ఉన్నది. కనుక ఈ శరీరానికి ఆ పంచభూతాలని, గాలి ధర్మము, నీటి ధర్మము, ఆహార ధర్మాల్ని పాటించిన నాడు మనం ఈ ఆరోగ్యంగా మనం ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు మన జీవన విధానం మందుల్ని ఆహారంగా తింటున్నాము, ఖాళీ ఉంటే ఆహారాన్ని మందులాగా ఇంత తింటున్నాం. ఇది ఈనాటి ఈ ఎలక్ట్రానిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మానవుడి తాలూకా హీన దైన్య జీవితం. ఈనాడు 78 సంవత్సరాల వయసులో కూడా రోజుకి 16 నుంచి 18 గంటలు. ఏమవుతుందో రేపు తెలీదు. మొన్న ప్లేన్ యాక్సిడెంట్లో చూసాం, ఇంతమంది చనిపోయారు. ఒక్కడు ఎలా బ్రతికాడో ఏ సైన్స్ అయినా చెప్పగలదా? ఆమె ఫ్లైట్ మిస్ అయిపోయింది, దేవుణ్ణి తిట్టింది. అయ్యో నిన్ను దండం పెట్టి ఫ్లైట్కి ఎక్కేనే, ఫ్లైట్ మిస్ అయిపోయిందే అని లోపల అనుకున్నది. చూస్తుండగానే ఫ్లైట్ పేలిపోగానే అమ్మో భగవంతుడా ఎందుక నాకు ట్రాఫిక్ జామ్లో తప్పించేవని. కనుక ఒక దివ్యమైన శక్తి నడిపిస్తుంది. ఎవరైతే ప్రకృతి సహజమైనటువంటి గాలి, నీరు, సహజ ఆహారం తీసుకుంటారో వాళ్ళల్లో అద్భుతమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన వంటగదిలోనే అది ఒక ఐసీయూ యూనిట్ మన వంటగది. అందులో ఉన్న ఒక్కొక్క ఔషధము మీరు కోట్ల రూపాయల కొన్నా దొరకని ఔషధం మన వంటగదిలో ఉన్నాయి. ఈనాడు పెద్ద వేవు మళ్ళీ భయపెట్టేది. అది ఎందుకు భయపడుతున్నారో మీకు తెలుసు, నేను అది చెప్పను. మన వంటగదిలో అమృత పానీయం రోజుకి 1 గ్లాసు చేసుకొని తాగండి. ఏంటవి? ఈ బొటకన వేళ్ళు గోరంత అల్లం ముక్క, అంత దాల్చిన చెక్క ముక్క, 2 అల్లము, దాల్చిన చెక్క, 5 లవంగాలు, 10 మిరియాలు. మిరియాలు అద్భుతమైన రోగనిరోధక శక్తి, శరీరంలో వాత కఫదోషాలని హరించేది. అల్లము, దాల్చిన చెక్క, 5 లవంగాలు, 10 మిరియాలు, చిటికెడు పసుపు, యాంటీ బ్యాక్టీరియా, బెత్తుడు బిర్యానీ ఆకు, ఒక బెత్తుడు బిర్యానీ ఆకు. ఈ 6 కలిపి ఒక 10 నిమిషాలు నీళ్ళ రసం దిగే వరకు సిమ్ము మీద మరిగించి దాన్ని షుగర్ లేకపోతే తేనె కలుపుకొని తాగండి. షుగర్ ఉంటే తాటి బెల్లం కలుపుకొని తాగండి. అప్పటికీ మీకు దొరకకపోతే చక్కగా సైంధవ లవణం వేసుకొని 1 కప్పు పరగడుపున కానీ, మర్చిపోతే పలహారం అయిపోయిన గంట తర్వాత ఈ అమృత పానీయం తాగి 1 గంట వరకు మంచినీళ్ళు తప్పించి ఏమీ తాగకంట ఒక 4-5 రోజులు చేసి చూడండి. ఎటువంటి ఈ రోగాలు రాకుండా అద్భుతమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, జ్ఞానభూమి, తపోభూమి, త్యాగభూమి, రత్నభూమి. ఈ ఔషధాలు ఇంకెక్కడా పండవు. ఈ మిరియాలు, ఈ లవంగాలు, ఈ ఇలాచి, ఈ దాల్చిన చెక్క, ఇంకా అందులో తెల్ల ఉల్లి, బీపీ రాకంట ఒకప్పుడు గార్లిక్ పిరిల్స్,
ఆ తెల్ల ఉల్లి ఇటువంటి అద్భుతమైన ఏ ఇల్లాలైతే తన వంటగదిలో ఉన్నవి కరెక్ట్గా ఉపయోగించుకుంటుందో, ఏ వ్యక్తి అయితే తన తల్లి తన భార్య చేతి మీద ఆహారం ప్రేమతో కూడినది తింటాడో వాడికి 99% రోగాలు రావమ్మా. ఎవరైతే రోడ్డు మీద తిళ్ళు, హోటల్లో తిళ్ళు తప్పనిసరి తింటే పర్వాలేదు, కానీ అవే తిని జీవిస్తే మాత్రం రోగాలు వస్తాయి. కనుక ఆ అద్భుతమైన వంటగదిలో ఉండేటటువంటిది అందరూ ముడుకులు నొప్పులు, ఈ కల్తీ నూనెలు మానండి. మళ్ళా పప్పులు నువ్వుల నూనె వాడండి, వేరుశనగ పలుకుల నూనె వాడండి. ఖరీదు ఎక్కువని మందులు మానేరు కదా, 400 రూపాయలు నువ్వుల నూనె అని మానేసి 120 రూపాయల విషపు నూనె కొనుక్కొని వాడుతున్నారు. మరలా మీరు నువ్వుల నూనె మీ ఆహారంలో వాడితేనే మీ పిల్లలకి మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి, లేకపోతే ఇప్పటికే మీరు చూస్తున్నారు మీ పిల్లలకి. అలాగే ఉప్పు మనకి ముప్పు, అందుకే ఉప్పు చేతికి ఇవ్వరు. నూనె నాశనం చేస్తుంది, అందుకే నూనె కూడా చేతికి ఇవ్వరు. ఎవరైతే ఉప్పు నూనె ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు, ఆరోగ్య శాస్త్ర సూత్రాలనే అలాగ ఇచ్చారు మనకి. తప్పు అంటే ఆగుతాము అని, ఈ పంచేంద్రియాలకి లోబడిపోవు అని. కనుక మన వంటగదిలో ఉన్న ఇక గ్యాస్ ప్రాబ్లంకి, అజీర్ణ ప్రాబ్లంకి మీరు అడగకపోయినా వాము, జీలకర్ర, సోంపు ఈ 3 పౌడర్లు ఒక 10 రోజులు అన్నంలో మొదటి ముద్ద కానీ ఒక కషాయంలాగా కాల్చుకొని తాగండి. అజీర్ణం కానీ, పుల్లడి తేనిపులు కానీ, కడుపులో అల్సర్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ తగ్గిపోతాయి. మరి ఈనాడు మన మహిళలు, మన పిల్లలు, బాలికలు ఎండోక్రైన్ గ్లాండ్స్తో, అనీవన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో ప్రతి పసి పాప కూడా అనుభవిస్తున్నది. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ శుద్ధపరచుకోవడానికి అద్భుతమైన ఆయుర్వేద సహజ కషాయం, గుప్పెడు తులసాకులు, కొత్తిమీరి, పుదీనా ఇవి ఔషధాలు కాదు, మన నిత్య జీవితంలో వాడకంటా వదిలేస్తున్నవి. ఈ 3 కలిపిన కషాయాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. ఆ సమయంలో వచ్చిన సకల ఈ స్టూడియోలో చెప్పకూడని రుగ్మతులు అవన్నీ ఒక 20 రోజులు 21 రోజులు వాడాలి. ఏదైనా 21 రోజులు వాడి చూడండి, ఆ నెలలో వచ్చిన మార్పులను మీరు గమనిస్తారు. నోట్ చేసుకోండి. కొత్తిమీరి, పుదీనా, తులసి ఎక్కడ దొరుకుతుందో అంటారు, మీకు మొక్కలు లేవంటారు. ఈరోజు నేను మన విజయవాడలో వెంకటరామమూర్తి గుడికి వెళ్ళినప్పుడు మన స్టూడియో పక్కన బొట్టడు తులసి మాలలు ఉన్నాయి. నేను కూడా గుప్పుడు తీసుకొని శుభ్రంగా కడిగి తిన్నాను అన్నమాట. తులసి అద్భుతమైన రోగ నిరోధక కారణి, ఆ ప్రాణవాయువు, ఊపిరితిత్తులకి మంచి మందు తులసి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవాళ్ళు తులసి ప్రాణాయామం చేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ తగ్గిన కేసులు మా దగ్గర కొన్ని 10-15 ఉన్నాయి. ఇక జ్వరం వస్తే సింపుల్ మందు తులసి మిరియాల కషాయం మీ పిల్లలకి 3 పూటలు 3 కప్పులు ఇవ్వండి. టెంపరేచర్ పెరగకుండా తడిగుడ్డతో శ్రద్ధ తీసుకోండి. చేస్తూ 3 పూటలు 3 కప్పులు తులసి మిరియాల కషాయం తేనెతో కలిపి ఇవ్వండి. అద్భుతమైన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం తగ్గుతుంది. ఇక మన ఇంటిలోనే చుట్టుప్రక్కల ఉంటాయి తిప్పతీగ, అద్భుతమైన గిల్లోయి అంటారు హిందీలో, అమృతవల్లి అని సంస్కృతంలో ఉంటారు. సకల జ్వరాలని పోగొట్టి మనకి నూతన శక్తిని ఇచ్చేది తిప్పతీగ. మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతున్నాయి. అలాగే మనకి అశ్వగంధ చూర్ణం, త్రిఫల, తానికాయి, కరక్కాయి, ఉసిరికాయి. రోజు నాకు 78 సంవత్సరాలు, మీ ఇష్టం వచ్చిన న్యూస్ పేపర్ ఇవ్వండి, కళ్ళద్దాలు లేకుండా చదువుతాను. కారణం నేను వారానికి కనీసం 2 సార్లైనా ఉసిరికాయ తింటాను. మీకు అందరికీ తెలుసు ఉసిరికాయలో సి విటమిన్ కళ్ళకి, జుత్తుకి. ఉసిరికాయ, తానికాయి, కరక్కాయి, ఉసిరికాయి త్రిఫల అంటారు. వాత పిత్త కపదోషాలని హరిస్తుంది. అలాగే త్రికటు, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు
కేవలము వాతము కఫం మూలాన్నే మనకి ఎక్కువ జబ్బులు వస్తాయి. ఆ వాత కఫదోషాలని హరించే సొంటి మిరియాలు పిప్పళ్ళు ఉన్న త్రికటు కషాయం. మళ్ళీ మీరు మన సనాతన ఆయుర్వేద వైద్యాన్ని మీ వంటగదిలో ఉపయోగిస్తేనే మీ పిల్లలు మీరు హాస్పిటల్లోకి వెళ్ళకంట మీరు సంపాదించిన సంపదని మీరు అనుభవిస్తారు. లేదా నాకు లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, నా గవర్నమెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ డబ్బు అయితే ఇస్తుంది, కానీ మీ ఆరోగ్యము మీ కాలము ఎంత నాశనం అయిపోతుందో మీకు తెలుసు. మరల మన సనాతన సాంప్రదాయమైన ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తేనే మనం ఆనందంగా ఆరోగ్యంగా అందంగా జీవించగలం. హరి ఓం. సార్ చాలా చక్కగా వివరించారు సార్. మన ఒంటింట్లో దొరికే పదార్థాలతోనే మంచి మంచి చిట్కాలు తయారు చేసుకునేలా చెప్పారు. ప్రజలందరూ వీటి మీద అవగాహన పెంచుకొని వారి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటారని మనం ఆశిద్దాం సార్. సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి నిజ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మన దూరదర్శన్ స్టూడియోకి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన భారతదేశం మరొక్కసారి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఒకప్పుడు ఎల్లలుగా తూర్పున బంగాళాదేశం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన పవిత్ర హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ సముద్రం. ఈ రోజున మన భారతదేశానికి 4 దిక్కుల 4 రాక్షసులు శత్రుమూకలు ఈ పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ధనభూమిని దోచుకోవడానికి చూస్తున్నారు. మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. కనుక అందరూ దేశభక్తి కలిగి ఉండి మీ చేతనైన దేశభక్తిని మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలు డాక్టరో ఇంజనీర్తో కాకపోతే ఒక సైనికుడు కూడా అవ్వాలని కోరుకోండి. లేదా సైనిక నిధికి ₹1 అనే డొనేషన్ పంపించి మన దేశాన్ని కాపాడుకునే నాయకులకు చేయూతి ఇస్తారంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. హరి ఓం. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి మన కార్యక్రమం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.